బ్రేక్ న్యూస్. ఒక్క టార్గెట్ మిస్ కాలేదు. 25 నిమిషాల్లో టార్గెట్ లో ఉన్న అన్ని ఉగ్ర స్థావరాలను ధ్వంసమయ్యాయి. పైగా శత్రు దేశంలోకి వెళ్లి ముష్కరులను మట్టుపెట్టింది. అంటే చాలా పక్కా ప్లాన్ తో దాడి చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ వ్యూహ రచనలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. దీనికోసం రక్షణ నిఘా అధికారులతో దాదాపు 15 సమావేశాలు నిర్వహించారు. ఎక్కడ దాడి చేయాలి, ఎప్పుడు దాడి చేయాలని పక్కాగా ప్లాన్ చేశారు. ప్లాన్ చేయడమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనూ అంతే పక్కగా ఉన్నారు మన వాళ్ళు. మొత్తం 9 స్థావరాలను మట్టిలో కలిపేసింది. సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బవహాల్పూర్లోని మర్కాజ్ సుభాన్ పైదా దాడి చేశారు. ఇది జైషే మహమ్మద్ కు ఆపరేషనల్ హెడ్ క్వార్టర్ గా పిలుస్తారు. పుల్వామా దాడి సహా భారత్ పై చాలా కుట్రలు ఇక్కడే జరిగాయి. సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిద్కేలోని మర్కాజ్ తోయబాపై దాడి జరిగింది. ఇది లష్కరీ క్యాంప్ కార్యాలయం. దాదాపు 82 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఉగ్ర క్యాంపస్ ఇది. 26/11 ఉగ్రదాడికి పాల్పడిన దుర్మార్గుల్లో ఒకడైన అజ్మల్ కజబ్ కు ఇక్కడే ఇంటెలిజెన్స్ శిక్షణ ఇచ్చారు. జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం తెహ్రా కలాన్లోని సర్జల్ క్యాంపును మట్టిలో కలిపేశారు మనోళ్లు. భారత్లోని సాంబా సెక్టార్కు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. భారత్లోకి రహస్య సొరంగాలు తవ్వేందుకు ఇది కేంద్రంగా ఈ క్యాంప్ నామరూపాలు లేకుండా అయిపోయింది. సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియాల్కోట్లోని మెహ్మూనా జోయా క్యాంప్ కూడా శిథిలమైపోయింది. ఇది హిజ్బుల్ ముజాహిదీన్ శిబిరంగా చెప్పుకుంటారు. దీనికి చుట్టూ నివాస భవనాలు ఉన్నా ప్రజలకు నష్టం కలగకుండా పని పూర్తి చేసుకుని వచ్చేశాయి మన బలగాలు.